గారు, కన్నగౌడ్ గారు, చాలా మంది, ఇంకా చాలా కృష్ణ, చాలా మంది వచ్చారు. మీ అందరి కోసమే మేమైతే ఇంతసేపు ఉండి కేవలం మేము మర్చిపోయినాం యాక్చువల్ గా. మళ్ళీ తులసి మళ్ళీ కాబట్టి మీరు ఆ శ్రద్ధతో ఎప్పుడైనా మీటింగ్ ఉందన్నా, ఏదైనా ఫైట్ సినిమా ఉందన్నా కంపల్సరీ రండి. తప్పకుండా మీ ఈ మొత్తం ఫైట్ అసోసియేషన్ డెఫినెట్ గా డెవలప్ చేద్దాం. మీకు ఒకటే నిదర్శనం, నేను తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెట్టినప్పుడు జస్ట్ 7 గుంటలు చేసిన, ఇవాళ 16,000 మంది అయింది. ఎందుకంటే మనం పట్టుదలతో పనిచేస్తాం. మీరు కూడా అలా చేయండి. ఇండస్ట్రీలో టాప్ అవుతుంది, టాప్ ఫైట్ మాస్టర్ అవుతుంది. కానీ మన కృషి లేకపోతే ఏం కాదు. ఏదో మనం షోపుటం రవి రావా సార్ ఏదో షోపుటంగా వచ్చి అట్లా పోతా అంటే కష్టం. ఇండస్ట్రీ మీకు తెలుసు, చాలా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. అలాగే డబ్బు కూడా వస్తుంది. తప్పకుండా సపోర్టు ఉంటేనే జరుగుతుంది. మీకు నేనున్నా, ఛాంబర్ ఉంది, నేనంటే నా ఎంబడి చాలా మంది ప్రొడ్యూసర్స్, మా దాంట్లో 1000 మంది ప్రొడ్యూసర్, బయట ప్రొడ్యూసర్స్ కూడా చెప్తాం. ఇప్పుడు ఏం రత్నం కూడా చెప్పినాం మీకు. డెఫినెట్ గా రేపు జరిగేదాన్ని నేను మళ్ళీ కూడా మాట్లాడతాను. పర్సన్ ఎవరు పవన్ కళ్యాణ్ ఏదైనా కరెక్ట్ అయితే డెఫినెట్ గా మీతో ఏర్పాటు చేద్దాం. కాకపోతే ఏంటంటే మీరు ఖచ్చితంగా ఒక్క మాట మీద ఏంటంటే రవితో అండ్ లక్ష్మి అండ్ కన్నా ఇంకా ఎవరిలో ఒక టీము, అంటే రవి చెప్పింది మేము మొత్తం మీద విని దాని ప్రకారంగా నడపండి. ఎప్పుడైనా రమ్మంటే మాత్రం ఖచ్చితంగా రావాలి. ఏదైనా పనితేనే రమ్మండి, లేకపోతే రమ్మను. సినిమాల కోసం అయితే నేను 100% సపోర్ట్ చేస్తా. మీకు ఎవరైనా తెలిస్తే కూడా ఇక్కడ ఉంది అంటే నేనే దగ్గర అక్కడికి వచ్చి ప్రొడ్యూసర్తో మాట్లాడిపిస్తాను. అది కూడా చేస్తాను. నిన్ననే అదేదో నిన్న ఒక బూత్ బంగ్లానే ఒకటి ఉంది ఇక్కడ, మనకు తెలిసి షూటింగ్స్ జరుగుతుంది. ఆడేదో ఇట్లా మనల్ని ఎవరు ఆపినంటే ఎవరంటే ఇట్లా ఎవరు సోయింట్స్ అని చెప్పి నాకు ఫోన్లో మాట్లాడిమంటే నాకు ఫోన్లో మాట్లాడితే లేదంటే నేను ఆపడం రాలే, నేనేం కాపుతా మీ వాళ్ళు అని చెప్పి వెళ్ళిపోయారు రిటర్న్. అంటే అలా ఉంటుంది. కాబట్టి ముందు ఎవరైనా అంటే మీ మెంబర్ కాదనుకున్నాను నేను, వేరే వాళ్ళని చెప్పి వెళ్ళిపోయాను. అట్లా మిమ్మల్ని ఎవరైనా ఎక్కడైనా అంటే కూడా నాకు డైరెక్ట్ చెప్పొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎవరు ఆపరు. మనం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకంటే మనమే స్ట్రాంగ్. ఎందుకంటే లోకల్ వాళ్ళు కూడా స్ట్రాంగ్. అలాగే మనం వాళ్ళకి కాదనట్లేదు. వాళ్ళు 50% మనం 50% అని కొట్లాడుతున్నాం. అది త్వరలో వస్తుంది. అది వచ్చినప్పుడు ఇంకా మనం మీ అందరికి ఒక పెద్ద వెలుగు. కాబట్టి దానికోసం మనం కృషి చేయాలి. ఇప్పుడే అయ్యో మనం ఇవాళ కార్డు తీసుకున్నాం కదా రేపే రాలేదు అని ఫీల్ కావాలి. ఫీల్ అయితే కష్టమవుతుంది. కాబట్టి పోరాడుతూనే ఉండాలి. పోరాడితే 100% జరుగుతుంది. జరగకపోయే సమస్యనే లేదు. జరగడం కోసం నేను ఎవరి దగ్గరకైనా వస్తే మాట్లాడతాను. 100% సక్సెస్. మీ అందరి కోసం రవి లక్ష్మిని కన్నా నిష్పెట్ట ఖచ్చితంగా పోరాడి సాధించేదానికి ముందుకు అందరికీ చాలా ఒక విలువైన గుర్తింపు ఉంటుంది. కొంతమంది మార్షల్ ఆర్ట్స్ లేదా గ్రూపులు కట్టడం అలా ఉంటే అడ్రస్ కూడా ఉండదు. అర్థమైనా నచ్చిన వాళ్ళనే తీసుకుంటారు. బాగా వీటికి చేసే వాళ్ళు ఫైనల్స్ అన్ని అనుకూలంగా ఉంటే తీసుకుంటారు, కానీ అలా ఉండదు. అందుకని అందరూ కమిటీ ఒక పద్ధతిగా ఉంటే బాగుంటది. రాజకీయాలు చేయడం అంటూ ఇలా అలాంటివి ఏమి ఉండవు. ఇప్పుడు మనం బెంగళూరు నుంచి ఫైట్ మాస్టర్ చాలా హీరోస్ 3 సినిమాలు తీసిండు. సార్ కూడా నెక్స్ట్ మార్షల్ ఆర్ట్స్ సినిమా చేయబోతున్నాడు. సార్ దాంట్లో ముఖ్యమంత్రిగా చేయాలని చెప్పేసి ఉన్నాడు. సుమన్ సార్ అడుగుతున్నాడు. ఒక్కసారి మాట్లాడుతూ హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. నేను ఫైట్ మాస్టర్ని. దీనికి ముందే 42 సంవత్సరాల నుంచి మా కరాటే మాస్టర్ గారు, మా గురువు గారు రవి గారు వీరితో మేము కరాటే క్లాసులు పెట్టాం. తర్వాత నేర్పాం. తర్వాత సార్ పిలిచి మన ఫైట్ యూనియన్ స్టంట్ యూనియన్ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా మన గురువు గారు రామకృష్ణ గౌడ్ గారు అన్నగారు మార్షల్ ఆర్ట్స్ కరాటే ఫైటర్స్ పెట్టి అన్నగారు సపోర్ట్ చేస్తున్నారు. రామకృష్ణ అన్నగారు సపోర్ట్ చేస్తున్నారు. నేను ఫైట్ మాస్టర్ గా, డైరెక్టర్ గా, హీరోగా 3 సినిమాలు చేశాను. కర్ణాటకలో హిట్ కొట్టుకున్నాను, డబ్బులు సంపాదించుకున్నాను. అన్ని విషయాలు తెలుసు. కానీ మన సినిమా ఇండస్ట్రీ ఎక్కడ ఉన్నట్టు తెలంగాణలో ఒక వేణుముగా, ఒక చెట్టుకి వేరుగా, పునాదిగా అన్న చెప్పే ప్రతి మాట నేను ఎక్కడో ఉండి అభివృద్ధి చేస్తున్నాను. ఆయన గొప్ప గుణానికి
పాదాభివందనం చేస్తున్నాను. నేను ఒక సినిమా చేస్తున్నాను. ఆ సినిమా టార్గెట్ 9 మార్షల్ ఆర్ట్స్ మూవీ. దాంట్లో మన ఫైటర్స్ ఇప్పుడు ఎవరైతే అన్నగారి చేతుల మీదుగా కారు తీసుకున్నారో ప్రతి ఒక్కరు మన సినిమాలో ఉన్నారు. ముఖ్యంగా సుమన్ మాస్టర్ గారిని కూడా అడిగాను, వారు ఒప్పుకున్నారు. కానీ అన్నగారు అడగలేదు. అడగకుండా చెప్తున్నాను, చీఫ్ మినిస్టర్ గా అన్నగారు నా సినిమాలో చేయాలని. ఓకే, థ్యాంక్ యూ. అన్నగారు మాట్లాడాలి. అంటే రవి గారు చెప్పినట్టు కరాటేనే కాదు, నేను చెప్తున్నా ధైర్యంగా మీకు ఫైటర్స్ అసోసియేషన్ లో కూడా చెప్పిస్తా, ఫైట్స్ కూడా చెప్పిస్తా సినిమాలు. అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మన అసోసియేషన్ మాత్రం కరాటానే పెట్టుకున్నాం. కానీ మీకు ఎవరికైనా ఫైటర్స్ కాదు కదా, మనం దిగ్గాలు వేసాం, మనం ఏం చేసిన ఫైటర్స్ వేసాం సినిమాలు. రేపు నా సినిమాలో మొత్తం మీతో చెప్పిస్తా ఫైట్స్. నేను బయటలో పిల్లలు మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తే కదా ఇంకో పెట్టుకుంటారు, ఇంకో సినిమాలు పెట్టారు. ఇప్పుడు మనకు లక్షలు పెట్టిన దొరకని అవకాశాన్ని సార్ మనకి ఇచ్చారు. మహిళా కబడ్డీ సినిమా చేస్తున్నాం, దాని దాదాపు 6-7 ఫైట్లు ఉంటాయి. మొత్తం మీతో చెప్పిస్తాం అన్ని ఫైట్లు. కాబట్టి ఇంట్లో ఇంట్రెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా మనం చేస్తాము, సినిమాలో సక్సెస్ అవుతాము అనే దాని మీద ఉండాలి. నేనైతే తెలంగాణ కోసం ఏదైనా చేస్తాను. చాంబర్ వాళ్ళను మొత్తానికి వద్దను, వాళ్ళు 50% ఉంటే మనం 50% ఉండాల్సింది. ఏ దాంట్లో అయినా దానికి నేను ఎంత వరకైనా పోతాడతా. కొందరు అంటే అక్కడ ఏదైనా ఇబ్బంది అయింది అనుకున్న వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏమంటే నాకు సంబంధం లేదు. నేను మాత్రం 100% మన కోసం 50% రావాల్సిందే. ఫైట్స్ లో కానీ, డాన్స్ లో కానీ, దేంట్లోనైనా సగం రావాల్సిందే. కాబట్టి మీకోసం 100% ఫైట్స్ కూడా చేపిస్తాను. నా సినిమాలో అయితే మొత్తం మీతో తెప్పిస్తాను. రవి గారు స్ట్రాంగ్ గా ఉండు, అందరినీ స్ట్రాంగ్ చేయి. 100% నా సపోర్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్.